బాడీ లాంగ్వేజ్ మీ గురించి ఏం చెప్తుందంటే, మానసిక దృక్పథంలో మనం ఆలోచించినప్పుడు మనసుకి శరీరానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని చెప్పి మనం చాలా ఎన్నో రకాల స్టడీస్ కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో మనం గమనించగలిగితే బాడీ మైండ్ రెండింటికి ఎన్నో రకాల విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. బాడీ అనేది ఈ యొక్క న్యూరాన్ సిస్టమ్స్తో ఏర్పడేటువంటి ఒక సిస్టమ్. అది అంటే ఒక వ్యక్తి ఆలోచించాలన్నా, ఒక వ్యక్తి నెగిటివ్గా ఆలోచిస్తున్నాడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాడా అన్న విషయము మనిషి యొక్క శరీర భావాల్ని గుర్తించగలుగుతుంది. అలాగే బాడీ అనేది సింపుల్గా చెప్పాలంటే ఎన్నో రకాలైనటువంటి వ్యవస్థలతో ఉమ్మడిగా ఉన్నటువంటి ఒక వ్యవస్థే శరీరం. అంటే బాడీకి మైండ్కి ఎన్నో రకాలైనటువంటి సత్సంబంధాలు ఉన్నాయి. మైండ్లో వచ్చేటువంటి ఆలోచనలను ఎక్కువైనప్పుడు కూడా శరీరంపైన ప్రభావం చూపుతుంది. అలాగే శరీరంలో జరిగేటువంటి చర్యల వల్ల కూడా మానసికమైనటువంటి పరిస్థితులు కూడా మనం గమనించగలుగుతాం. ఇప్పుడు మనసు అనేది తెలుసుకోవాలంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటాం. అంటే మీ యొక్క ముఖ కవళికలు, మీ యొక్క ముఖంలో జరిగేటువంటి ఫేస్లో జరిగేటువంటి మార్పులను ఆధారంగా చేసుకొని కూడా మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఉదాహరణకి ఎవరైతే టెన్షన్ పడుతూ ఉంటారో వాళ్ళల్లో ఆందోళన అనేది చెమట పట్టడం ద్వారా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ముఖ కవళికలో ఉన్నటువంటి రోమాలు అంటే ఎంట్రుకలు దిగుతుగా నిలబడడం కానీ, అలాగే పెదాలు ఆరిపోవడం కానీ, కళ్ళల్లో భయాందోళనటువంటి ఒక కళ్ళు విప్పారగా చూడడం కానీ, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే మన యొక్క ఫేస్లో కానీ మన శరీరంలో జరిగేటువంటి ప్రతి చర్యకి ఒక రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ అనేది మనం గమనించగలుగుతాం. ఇకపోతే కొందరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ యొక్క టెన్షన్ పడుతున్నారా లేదా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు రెస్ట్లెస్గా తిరుగుతూ ఉంటారు. ఏదైనా వస్తువులు చేతులను జారిపోతూ ఉంటాయి. అలానే అప్పుడప్పుడు అజీర్తికి లోనవుతూ ఉంటారు. త్వరగా యూరినల్ రావడం కానీ, త్వరగా మోషన్స్ పోవాలనిపించడం కానీ, అక్కడికి పోతే కూడా వాళ్ళు మోషన్స్ రాకపోవచ్చు. అలాంటి యొక్క వ్యాకులత భావాలు కూడా మనం శారీరక మార్పుల్లో చూడవచ్చు. అంటే మనసులో కలిగేటువంటి యొక్క ఆందోళన శరీరానికి కూడా కనెక్ట్ అయి ఉంటుందని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చండి. బాడీ లాంగ్వేజ్ అనేది మన యొక్క మూర్తిమత్వానికి ఒక ఇంపార్టెంట్గా మనం చెప్తూ ఉంటాం. మీ పర్సనాలిటీ అనేది, ఈ యొక్క స్పాంటేనిటీ అనేది ఎలా తెలుస్తుందంటే మీరు ఉండేటువంటి శారీరక సౌష్ఠవం అనేది చాలా ముఖ్యమండి. చూడండి, ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటాడు. అతని యొక్క శారీరక సౌష్ఠవం పైన ఆధారపడుతుంది అటువంటి యొక్క యూనిఫామ్ డ్రెస్సెస్ అన్నీ కూడా, ఎంప్లాయ్మెంట్ అన్నీ కూడా. అలాంటి యూనిఫామ్ డ్రెస్సులు కావాలనుకునే వ్యక్తికి తన యొక్క శారీరక సౌష్ఠవం అనేది సహకరించినప్పుడు తనలో సంకుచిత భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అంటే చూడండి, తన శారీరక సౌష్ఠవం అనేది సరిగా లేకపోవడం వల్ల తన యొక్క డిజైర్ని తను సంతృప్తి పరచుకోలేకపోతున్నాడు కనుక ఆ వ్యక్తి తను జీవితంలో ఏదో కోల్పోయినటువంటి భావాన్ని కలిగి ఉంటాడు. అంటే ఒక మూర్తిమత్వానికి మన యొక్క శారీరక సౌష్ఠవం అనేది చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇక చూడండి, మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం కొందరు లేడీస్లో, టీనేజ్ లేడీస్లో యొక్క శారీరక సౌష్ఠవంలో సరైనటువంటి అవయవ అభివృద్ధి సరిగా జరగకపోవడం అనేది మనిషిపైన ఎక్కువ ప్రభావం చేస్తూ ఉంటుంది. యొక్క ఇతరులతో పోల్చుకున్నప్పుడు, ఇతరులతో చూసినప్పుడు వాళ్ళ యొక్క శారీరక సౌష్ఠవాన్ని తన యొక్క శారీరక సౌష్ఠవానికి కంపేర్ చేసి చూసినప్పుడు తనలో మార్పు సరిగా లేవు, అనుకున్న విధంగా లేవు అనేటువంటి భావన కలిగినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి, అడ్జస్ట్మెంటల్ ఆస్పెక్ట్లకి, అవాయిడెన్స్ బిహేవియర్కి లోనవుతూ ఉంటారు. అటువంటి మానసిక సమస్యలకు కూడా శారీరక సౌష్ఠవం అనేది ఆధారపడుతుంది. అదే కాకుండా శారీరకంగా చాలా బాగా అంటే ఫిజికల్గా కలర్ కానీ, ఫిజికల్ హైట్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్తెన్స్ కానీ, అలా ఫిజికల్ బాడీనెస్ అనేది ఫిట్నెస్ అనేది వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, వ్యక్తి యొక్క స్పాంటేనిటీని, వ్యక్తి యొక్క వ్యక్తీకరణని చాలా బలపరుస్తుందని కూడా మనం చెప్తూ ఉంటామండి.